ఎన్నికల సన్నాహాల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రేపు భీమిలిలో భారీ బహిరంగ సభ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ప్రచారమే లక్ష్యంగా సాగనున్న ఈ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల క్యాడర్కు సీఎం జగన్ సభలో దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా ఎలా తీసుకువెళ్లాలో కార్యకర్తలకు, నాయకులకు సీఎం జగన్ వివరించనున్నారు. విశాఖ జిల్లా భీమిలిలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావం బహిరంగ సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. వైవి సుబ్బారెడ్డితో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, అమర్నాథ్, తలసిల రఘురాం, అవంతి శ్రీనివాస్ ఏర్పాట్లను పరిశీలించారు. రేపటి బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించనున్నారు. రాబోయే ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. బహిరంగ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 34 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలి రానున్నట్టుగా వైవి సుబ్బారెడ్డి చెప్పారు. వివిధ పదవుల్లో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తకి రేపు రాబోయే ఎలక్షన్స్లో మనం ఎట్లా ఈ ఎలక్షన్స్ని ఎదుర్కొని 175 నియోజకవర్గాల్లో మన అభ్యర్థుల గెలుపుకి కృషి చేయాలి అనే దానిపై సందేశం ఇచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి 4 ప్రధాన కూడళ్లలో సభలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిది ఉత్తరాంధ్ర జిల్లాల ఉన్న 34 నియోజకవర్గాలకు సంబంధించి రేపు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి భీమిలి నియోజకవర్గంలో హైవే పక్కన ఈ సభ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగింది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏ విధంగా అయితే రాష్ట్రంలో గత 4 సంవత్సరాల 9 నెలల నుంచి ప్రజలకి సంక్షేమ అభివృద్ధి పాలన అందిస్తున్నామో, ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా కూడా, కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా రాష్ట్రంలో ప్రజలెవరూ ఇబ్బందులకు గురి కాకుండా పాలన కొనసాగించడమే కాకుండా సంక్షేమ పథకాలను కూడా అవినీతికి తావు లేకుండా అందించిన ప్రభుత్వం మా ప్రభుత్వం. ఇటువంటి మన ప్రభుత్వం రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో మళ్ళా అధికారంలోకి తప్పకుండా వచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. దానికే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు చేసే ప్రతిపక్ష పార్టీలు చేసే దుష్ప్రచారాన్ని ఎట్లా తిప్పికొట్టి ప్రజలకు మనం ఇంత మేలు చేస్తున్నాం అనేది ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసమే కార్యకర్తలకి దిశ నిర్దేశించేదానికి ఈ సభలో ఏర్పాటు చేయడం జరిగింది.